నల్గొండ జిల్లా మిర్యాలగూడ బస్టాండ్ ఎదురుగా ఉన్న అమూల్య హాస్పిటల్లో హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన ఇంటిగ్రో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. ఇంటిగ్రో హాస్పిటల్ ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ లిల్లీ సలీమా, యూరాలజిస్ట్ డాక్టర్ ఫైజల్ ఖాన్, డాక్టర్ మహమ్మద్ హైదర్ అలీలు పాల్గొని రక్తనాళాలు, శోషరసనాళాలు, గ్యాంగ్రీన్, వెరికోస్ వెయిన్స్, ఫైలేరియా, పాదాలలో సమస్యలు, మూత్రంలో మంట, తరచూ మూత్ర విసర్జనం, కిడ్నీలో రాళ్లు తదితర సమస్యలు ఉన్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రో హాస్పిటల్ డాక్టర్ ప్రముఖ వాస్కులర్ సర్జన్ సలీమా మాట్లాడుతూ వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా తమ ఇంటిగ్రో హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక స్తోమత లేని ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఈహెచ్ఎస్, సిజిహెచ్ఎస్, ఆయుష్మాన్ భారత్ ద్వారా అర్హులైన వారికి కూడా ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు. దీంతో పాటు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులపై నగదు రహిత చికిత్సలు కూడా తమ ఇంటిగ్రో హాస్పిటల్లో లభిస్తున్నట్లు వివరించారు. అమూల్య హాస్పిటల్ నిర్వాహకురాలు పందిర్ల పద్మావతి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా తమ హాస్పిటల్ తరపున ఇటువంటి ఉచిత మెగా క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందరికీ ఆరోగ్యం, దేశానికే సౌభాగ్యం. ఎలా ఉన్నారు? కొంచెం వంటలు మొత్త కిడ్నీలట ఇక్కడ ఈ సైడ్ అవుతుందా నొప్పి? ఈ సైడ్ ఆ సైడ్ రెండు ముందు కూడా అవుతుందా? ముందు కూడా అవుతుందా? ఈ సైడ్ ముందు లేదు. కూర్చోండి. ఏమవుతుంది ఇంకా? కొద్దిగా కిడ్నీలలో నొప్పి, మూత్రం మంట. రిపోర్ట్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి. దానికోసం గోళీలు రాస్తా, సిరప్ రాస్తా. ఇప్పుడైతే ప్రెసెంట్ మీ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఇది చూసినా కదా, అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ప్రకారం అయితే నార్మల్ గానే ఉంది. ఇది పోస్ట్ వైడ్ ఒక యూరోఫ్లోమెట్రీ ఒక టెస్ట్ చేయించుకో. నేను ఒక ఏమంటారు సిరప్ కూడా రాస్తా, అది యూజ్ చేసి చూడు. ఈ కాలు మచ్చలు ఎన్నాళ్ళ నుంచి ఆ కలర్ అట్లా మారింది? 3 years. 3 years. అంతకుముందు నుంచి వారికోస్ వెయిన్స్ ఉందని తెలుసా మీకు? పైన అక్కడ నరాలు ఒప్పున్నాయా? కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా ఒత్తికుంటాం. ఎక్కడ చూపించలేదు కూడా. అది కంపల్సరీగా 2 రక్తనాళాలు అంటే వెయిన్స్, ఆర్టరీస్ రెండింటిలో చేయాలన్నమాట. నమస్తే, నేను డాక్టర్ లిల్లీ సలీం, ఇంటిగ్రో హాస్పిటల్ హైదరాబాద్ నుంచి అమూల్య హాస్పిటల్ మిర్యాలగూడలో మేనేజ్మెంట్ వారి సహకారంతో ఫ్రీ క్యాంప్ రన్ చేస్తున్నాము. ముఖ్యంగా సేవ్ ద లిమ్స్ అనే ఒక కాన్సెప్ట్తో ఉన్న రక్తనాళాల్లో ఉన్న జబ్బుల్ని ఎర్లీగా గుర్తించి వాళ్ళ కాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా ఉండడానికి కోసం చెప్పి ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పుడు దాకా ఒక 25 మంది వరకు ఈ వాస్కులర్ సర్జరీ సబ్జెక్ట్లో రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. అట్లాగే మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఫైజల్ ఖాన్ యూరాలజీ క్యాంప్ కూడా జరుగుతూ ఉంది. ఎక్కువ మందికి ఈ ఎండలు అయిపోయిన తర్వాత వర్షాకాలంలో కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అది కాకుండా చాలా కిడ్నీ సమస్యల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ దాకా వచ్చినా కూడా ఎంతోమంది గుర్తుపట్టుకోలేకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా వాస్కులర్ సర్జరీ అండ్ యూరాలజీలో ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళి మేము ఇలాంటి ఫ్రీ క్యాంప్స్ చేస్తున్నాము. మా హాస్పిటల్లో ఇంటిగ్రోలో అన్ని రకాల వ్యాధులకి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, సిజిహెచ్ఎస్, ఆయుష్మాన్ భారత్ అన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా క్యాష్ పేషెంట్స్ ఎవరైతే ఇలాంటి క్యాంపుల్లో ఐడెంటిఫై అవుతారో వాళ్ళకి ఆల్మోస్ట్ 30 నుంచి 50% వరకు డిస్కౌంట్తో ఎకానమీ ప్యాకేజెస్తో వైద్యం చేస్తున్నాము. ప్రజలందరికీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది తెలియజేయడం కోసం ఇలాంటి క్యాంపులు జరిపించడం అనేది చేస్తున్నాము. నాతో పాటు మా టీంలో డాక్టర్ ఫయాజ్, డాక్టర్ హైదర్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ మెగా క్యాంప్ అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యాధుల్ని బట్టి మేము గుర్తించి నెలలో 1 కానీ 2 క్యాంపులు కానీ మళ్ళీ రిపీటెడ్గా కండక్ట్ చేస్తాము. సో ఎవరికైతే ఈ రక్తనాళాల జబ్బులు కానీ, యూరాలజీ సమస్యలు కానీ, యూరిన్లో సమస్యలు కానీ ఉంటే ఖచ్చితంగా వచ్చి అమూల్య హాస్పిటల్ దగ్గర
సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటిగ్రో హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారం, డాక్టర్స్ వారి సహకారంతో ఈరోజు మనము ఈ అమూల్య హాస్పిటల్లో ఉచిత మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ న్యూరాలజీ సమస్యలు ఉన్నా కానీ, తర్వాత వెరికోస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన డాక్టర్ సలీమా వారి డాక్టర్స్ బృందం సహకారంతో మరి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ముందస్తుగా గ్రహించుకోలేక వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అనేవి మేజర్గా అవ్వడం వల్ల మరి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఇబ్బంది అవుతుంది. దానికోసమే మేడం వారి సహకారంతో ఉచిత మెగా క్యాంప్ పెట్టి అందరి మిర్యాలు కూడా పట్టణ ప్రజలందరూ ఇలాంటి ఉచిత మెగా క్యాంపుల్ని ఉపయోగించుకొని ముందస్తుగా వ్యాధిని గ్రహించి తద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వారు సేవ్ అవ్వగలుగుతారు. లేకపోతే అది ఆపరేషన్స్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మెగా క్యాంప్ అనేది ఎవ్రీ మంత్ కూడా మేడం వాళ్ళు ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా చూసుకొని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.